పరిశుద్ధ గ్రంథం కీర్తనలు 45వ అధ్యాయం. కీర్తనలు 45వ అధ్యాయం. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకుని రాబడుచుంటున్నది. ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా, ఈ వాక్య భాగాన్ని మనము చూడగలిగితే, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజు నద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఇక్కడ మనకు 3 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నది. మొదట రాజు దగ్గరికి ఒక ఆమె తీసుకుని రాబడుచు ఉన్నది. ఆమె ఎలా వస్తున్నది అని చూడగలిగితే, విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని వస్తున్నది అని చెప్పబడుచూ ఉంటున్నది. అసలుకు ఈ రాజు ఎవరు? ఈ విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకున్నటువంటి ఈమె ఎవరు? ఈమె రాజు దగ్గరికి రావడం. ఈ రెండింటిని గురించి మనము అర్థం చేసుకుంటే చెప్పబడే వాక్యం మీకు చక్కగా అర్థం అవుతుంది. ఇక్కడ మనకు కనిపించేటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన రాజులకు రాజు. ఆయనకు సాటి అయిన వారు లోకములో ఇది వరకు ఎవ్వడూ లేడు. ఆయన రాజు, ఆయన దేవుడు. ఆయనకు సమమైనటువంటి దైవత్వం కలిగిన వ్యక్తులు అస్సలు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన దేవుడుగా పిలువబడేవాడు, ఆయన రాజుగా పిలువబడేటువంటి వాడు. అయితే ఈ రాజు అని పిలువబడేటువంటి దేవుని దగ్గరికి ఒక ఆవిడ విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాగలిగాది. ఇక్కడ కనిపించేటువంటి ఈమె ఎవరు అని మనం ఆలోచించగలిగితే, బైబిలు గ్రంథంలో మనము చూడగలిగితే, పరిశుద్ధుడైనటువంటి పౌలు స్త్రీని సంఘానికి పోల్చాడు. సంఘాన్ని ఎవరికి పోల్చాడు? స్త్రీకి పోల్చాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కనిపించేటువంటి ఈమెడ ఎవరో ఒక స్త్రీ అని నువ్వు అర్థం చేసుకోవద్దు. ఇక్కడ స్త్రీని దేనికి పోల్చారు? సంఘం. స్త్రీ అనగా సంఘం. సంఘము అంటే మనమే. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31లో ఏమున్నది అనగా, పురుషుడు తన తల్లి తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, వారి ఇరువురు ఏక శరీరం. ఇది గొప్ప మర్మము అన్నాడు. ఆ మర్మము ఏమిటి అంటే, అది క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పబడినది అని స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. అనగా ఇక్కడ స్త్రీని పౌలు సంఘమునకు పోల్చగలిగాడు. ఇప్పుడు ఇక్కడ రాజెవరు? యేసుక్రీస్తే. ఇక్కడ కనిపించేటువంటి ఈమెడ ఎవరు? సంఘం. ఇప్పుడు సంఘం అంటే మనమే. ఇప్పుడు ఈ సంఘం అనేది ఎలా ఏర్పరచబడగలిగాది అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ పలమనేరు పట్టణములో కొన్ని సంఘాలు ఉన్నాయి. అయితే ఈ సంఘాల్లో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కాపరి ఉంటాడు. ఎవరైనా తెలియని వారు పలానా సంఘములో ఉన్న దైవ సేవకుడు ఈ సంఘాన్ని కట్టాడు
ఆ సంఘ కాపరికి ఆయనే దీని కాపరి, ఆయనే దీన్ని కట్టాడు అని తాను చెప్పిన, బయటవారు చెప్పిన వాక్యం ఒప్పుకోదు. ఇప్పుడు నేనున్నాను, మన పాస్టర్ గారు ఈ సంఘాన్ని కట్టాడు, మీరన్నా నేనన్నా వాక్యం ఒప్పుకోదు. ఇది నేను కట్టలేదు, ఇది ఎవరు కట్టారు, ఎలా కట్టారు అనేది మీ వివరణ మీకు రావాలి అంటే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28లో మనం చూడగలిగితే, దేవుడు తన స్వరక్తమును ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి, చూడండి, సంఘం అనేది ఈ బాహ్య ప్రపంచంలో ఎలా స్థాపించబడగలిగాయి అనగా, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త చేశాడు, అద్భుతములు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఆ మీదట ఇక సిలువ మీదికి వెళ్ళాడు. తనలో ఒక బొట్టు కానీ ఉంచుకోకుండా కడవరి బొట్టు వరకు కూడా రక్తాన్ని కార్చేశాడు. క్రీస్తు ప్రభువు కార్చినటువంటి రక్తం అది లోకములో శక్తివంతంగా పనిచేయటానికి ఆ రక్తాన్ని క్రీస్తు ప్రోక్షించాడు. ప్రోక్షించబడిన రక్తం ఎటువంటి శక్తివంతమైన పని చేశాది అంటే, మానవ దేహానికి అంటుకున్నటువంటి మాలిన్యం, దేహములో ఉన్నటువంటి ఆత్మకంటుకున్న మాలిన్యం, ఎలా చెప్పవచ్చు అంటే శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యము అని మనము చెప్పవచ్చు. దేహం కనిపిస్తుంది, ఆత్మ కనిపించదు. ప్రత్యక్షత, పరోక్షత, ఈ రెండింటికి అంటుకున్నటువంటి మాలిన్యాన్ని కడిగి శుద్ధి చేసేది క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఒక్కటే. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు పరిశుద్ధులు. క్రీస్తు రక్తము చేత పాపాన్ని కడుగుకొని పరిశుద్ధులైన వారు ఒక స్థలములో చేర్చబడగలిగితే దానిని సంఘమని బైబిల్ చెబుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఎవరైతే పాపాన్ని కడుగుకొనక శుద్ధులు కాకుండా, సంఘములో అలాంటి వారు ఎంతమంది ఉండినా అది సంఘము కాదు. బైబిల్ అదే చెబుతుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు క్రీస్తు ప్రోక్షించిన రక్తం కళ్ళతో చూశామా? ఒకవేళ రక్తమే కనిపిస్తే చెయ్యి చాచి ఆ రక్తాన్ని తీసి నా యొక్క శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యాన్ని, ఆ రక్తాన్ని తీసి అలా దేహానికి రాసుకొని ఆ రక్తముతో కూడా నా పాపం కడుగబడి ఉంది అని అలా మనము చెప్పగలుగుతామా? అది కాదు దాని అర్థం. ప్రతిదీ కూడా ఒక విశ్వాసం, ప్రతిదీ కూడా ఒక నమ్మకముతో జరిగిపోతుంది. ఎలా? క్రీస్తు ప్రోక్షించిన రక్తము ద్వారా నా యొక్క పాపం కడుగబడుతుంది అని ఎవరైతే నమ్మి, ఎవరైతే విశ్వసించి అప్పటి వరకు వారు చేసిన ప్రతి పాప విషయమై పశ్చాత్తాపము చెంది ఆ యొక్క వ్యక్తులు మార్పు చెంది ఇంకా పాపాన్ని చేయకుండా ఇంకా వారు పరిశుద్ధంగా జీవించటానికి ఎవరైతే తీర్మానించుకొని, దేవా నా వెనుకటి రోజుల్లో నేను చేసినట్టు పాపం దయచేసి మీరు ప్రోక్షించిన రక్తము చేత నన్ను కడిగి
నన్ను శుద్ధిని చెయ్యండి తండ్రి. ఇంకెప్పుడు నేను శుద్ధునిగానే జీవిస్తా. ఇంకెక్కడ కానీ నా శుద్ధత కలిగిన జీవితంలోనికి నేను అపవిత్రత రాకుండా నేను చూసుకోగలుగుతా. అందుకే నీ రక్త ప్రోక్షణ నా మీద ప్రోక్షించని ఎప్పుడైతే ఒక వ్యక్తి నమ్మి, ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వసించి ప్రార్థించగలుగుతాడో అప్పుడు తన విశ్వాసాన్ని బట్టి క్రీస్తు ప్రోక్షించిన రక్తం ఆ వ్యక్తిలోనికి వెళ్ళి ఆ రక్తం ఆ వ్యక్తిని కడిగి ఆ వ్యక్తిని శుద్ధిని చేస్తుంది. ఈ విధంగా ఎవరైతే శుద్ధులై ఒక స్థలములో చేర్చబడగలుగుతారో అది సంఘం. అది సంఘం. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రపంచంలో క్రైస్తవ సంఘాలు చూడండి, ఎంతోమంది వ్యభిచారంలో ఉంటారు, ఎంతోమంది తాగుబోతులుగా ఉంటారు, ఎంతోమంది అన్యాయం చేసేవారు ఉంటారు, ఎంతోమంది మోసం చేసేవారు ఉంటారు, ఎంతోమంది అబద్ధాలు చెప్పేవారు ఉంటారు, ఎంతోమంది దొంగలు ఉంటారు, జూదగాండ్రు ఉంటారు, లంచాలు తీసేవాళ్ళు ఉంటారు, వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉంటారు. సంఘ వ్యవస్థలో ఇటువంటి చెడు కార్యాలు కలిగి సంఘములోనికి వెళ్ళేటువంటి వ్యక్తులు అది సంఘం కాదు. అది సంఘం కాదు. ఆ సంఘములో 500 మంది ఉండినా, 1000 మంది ఉండినా, 1,00,000 మంది ఉండినా అది సంఘము కాదు. బైబిల్ చెప్పేస్తుంది. ఒక సంఘములో 10 మంది ఉన్నారనుకో, వారు క్రీస్తు యొక్క రక్తము చేత పాపాన్ని కడుగుకొని పరిశుద్ధులుగా సంఘములో ఉండగలిగితే అది సంఘం. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆ చిన్న సంఘమైన 10 మంది ఎత్తబడుతారు, కానీ ఆ పెద్ద సంఘముని పిలువబడేటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడకుండా పాపాన్ని చేస్తున్నటువంటి 1,00,000 మంది కలిగిన సంఘము ఇక్కడే భూమి మీద ఉంటుంది, కానీ ఎత్తబడదు. ఇది సత్యం, సత్యం, సత్యం. ఎవడు నమ్మని ఎవడు నమ్మకపోనీగాక బైబిల్ చెబుతూ ఉంది. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క సంఘాన్ని నీవు చూడు. సిగరెట్ కాల్చేవాడు ఉంటాడు, భార్య పిల్లలు ఉంటే ఇంకొక స్త్రీతో సంబంధం కలిగి ఉంటాడు. శుద్ధతకు చోటులే. ఎంత దైవవాక్యాన్ని విన్నప్పటికీ కూడా మనుష్యుడు మనస్సాక్షిని చంపుకొని దేవునికి ఇష్టం లేనటువంటి లోక సంబంధమైన కార్యాలు చేస్తూ సంఘంలోనికి వెళ్ళుచున్నాడంటే అది దేవుని సంఘం కాదు, కాదు, కాదు. నా తల్లి సంఘం అండి, నా తండ్రి సంఘం అండి, మా పూర్వీకులుండే సంఘం అండి, అట్లా చెప్పుకుంటూ బ్రతుకుతూ చస్తూ నరకానికి వెళ్ళాల్సిందే కానీ పరలోకానికి వెళ్ళేటువంటి ఛాన్స్ అనేది లేనే లేదు, లేదు, లేదు. ఈరోజు దైవ సన్నిధిలో కూర్చున్న మీరు యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనము కడుగబడిన వ్యక్తులం. మనలో ఎంతో అంతో మంచి ఉంది, ఎంతో అంతో శుద్ధత ఉంది. ఈ శుద్ధతను మనం కాపాడుకుంటూ దాన్ని అంతకంతకు వృద్ధి చేసుకుంటూ మనము జీవించిన వ్యక్తులమైతే, ప్రభువు రాకే ఆలస్యమైతే, దేవుడే నిన్ను పిలవగలిగితే పరలోక రాజ్యం నీ సొంతం. ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఎవరితో కలిసినా, నీతో ఎవరు కలిసినా ఎక్కడైనా చెడు అనేది సీక్రెట్గా రహస్యంగా నువ్వు జరుపుచు, నేను చేసేటువంటి ఒక తాగుడే అనుకో, నేను తాగేది నా భార్య చూడలేదు, నేను తాగేది నా సంఘములో ఉండేవాడెవడో చూడలేదు, నేను తాగేది నా సంఘ కాపరి కూడా చూడలేదు, నేను రహస్యంగా చేస్తున్నా, రహస్యంగా వస్తున్నా, ఇక్కడ అందరిలాగా భక్తిగా నటిస్తున్నా, ప్రభు వల్ల వచ్చిన కూడా తెగించి తీసుకుంటున్నా అని ఇలాగ నువ్వు వేషం వేసుకుంటూ జీవిస్తే ఒక్కసారి చంప మీద కొట్టాడంటే 32 పళ్ళు రాలిపోయి బెడ్లో కూర్చుంటావు నువ్వు. అప్పుడు యేసయ్య కావాలండి, అప్పుడు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటావు. ఎందుకు తెలుసా? వ్యాధితో చచ్చిపోతావు, చావు భయం పట్టుకుంటుంది. దెబ్బ పడినంత వరకు దొరే, దెబ్బ పడింది అనుకో, అప్పుడు తెలిసి వస్తుంది నువ్వు దేవుణ్ణి ఎంత అన్యాయం చేసి, ఎంత మోసం చేసి, దైవ సన్నిధిలోనికి వచ్చి దైవ వాక్యాన్ని విని కూడా మార్పు చెందకుండా
పనికి రానటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎంత రోతగా బ్రతికితేవో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కావాలి ప్రార్థన, అప్పుడు కావాలి సేవకుడు, అప్పుడు కావాలి చర్చి, అప్పుడు కావాలి వాక్యం, అప్పుడు కావాలి ఉపవాసం, అప్పుడు ఎక్కడలేని భక్తి కావాలని వెతకడం జరగగలుగుతుంది. అటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితి జీవితంలో కలగకుండా ఉండునట్లు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ సందేశాన్ని ఇచ్చేటప్పుడే ఆ సందేశానికి అనుకూలంగా జీవించడం నీ ధర్మం. అది బైబిల్ చెబుతుంది. అందుకే క్రీస్తు రక్తము చేత కడుగబడి ఎవరు పరిశుద్ధత కలిగి ఇలా సహవాసంగా కూడుకుని పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించగలుగుతారు, అది సంఘం. అది సంఘం. మిగతా సంఘాలు కాదు. బైబిల్ చెబుతుంది, నేను చెప్పలేదు. అవి పేరుకు మాత్రమే. నామకార్థపు యొక్క సంఘాలు, నామకార్థపు యొక్క క్రైస్తవులు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ లోకములో చలామణి కావచ్చు, యేసు రాకడలో మాత్రం ఆగిపోవడం ఖాయం. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు అనటానికి రుజువేంటి తెలుసా? ఎక్కడో ఉండే మన జీవితాలను దేవుడు ఆకర్షించి ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఒక సరైన సంఘ సహవాసంలో చేర్చి నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం కావాలని ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని నీకు ఇచ్చి జాగ్రత్తగా జీవితాన్ని నడిపించుకో అని మెలకువ కలిగేటువంటి విషయాలను దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే నువ్వు ధన్యురాలవే, నీవు ధన్యుడవే. తప్పును తప్పుగా చూపించి దిద్దుబాటుతో కూడిన బోధ వినుచున్న సందర్భం నీవు ధన్యుడవు, ధన్యురాలవే. నేను మళ్ళీ చెబుతున్నా, నీకొక మనస్సాక్షి ఉంది. నీవు నీ దేవుని ఎదుట, నీకిచ్చిన భర్త ఎదుట, నీకిచ్చిన భార్య ఎదుట, నీ గర్భాన పుట్టిన నీ పిల్లల ఎదుట నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఒక పరిశుద్ధురాలుగా జీవించాలి, పరిశుద్ధుడుగా జీవించాలి. కొంతమందికి జీవితం ఉండదు, అయినా ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, ఎవరైనా దొరికితే నాలాగా మంచి ప్రసంగాలు కూడా చేసేస్తారు. ఏదో అప్పుడే దేవుడే తమలో ఉన్నట్లుగా నటిస్తారు, చేసేవన్నీ చేస్తూ ఉంటారు. తప్పు జరిగిపోతుంది జీవితంలో. అలాగే నడుస్తుందని మాత్రం కలలు కనవద్దు. వాక్యం చెప్పే నేనైనా, వాక్యాన్ని వినే మీరైనా, దేవుడు ఎవరో కాదు, ఆయన దహించు అగ్ని. ఆయన బిడ్డలైన మనం ఆయనకు భయపడుతూ బ్రతకాలి, భయపడుతూ బ్రతకాలి. మన దేవుడు కాని దేవుడు కాదు, మన దేవుడు ఉన్న దేవుడు. అలాంటి దేవుని దగ్గర నటన, వేషం ఎక్కడ కానీ మన జీవితంలో ఉండకూడదు. దేవుని చేత ప్రేమింపబడిన మనం ఆయన యొక్క దృష్టిలో మనం ఎలా ఉండాలని కోరుకుంటాడో ఆ విధంగా మనం ఉండాలి. అలాగా క్రీస్తు రక్తముతో కడుగబడి శుద్ధులైన వారు భూమి మీద ఎలా పిలువబడతారో దేవుని దగ్గరంటే, వారు విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజు దగ్గరికి వచ్చేటువంటి వారు. ఈరోజు నువ్వు పరిశుద్ధుడవైతే, నువ్వు పరిశుద్ధురాలవైతే, విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకున్న వాడివిగా, ధరించుకున్న దానివిగా రాజు అని చెప్పబడుచున్న క్రీస్తు దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. బైబిల్ చెబుతూ ఉంది.
ఈరోజు నువ్వు ఆలోచించు, ఈ విచిత్రమైన పని కలిగిన వస్త్రం అసలుకు ఏది? ఇది నేను ధరించుకోవాలి, నీవు ధరించుకోవాలి. ఇది ధరించుకుని మన రాజు అనేటువంటి క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. అలా మనం వెళ్ళగలిగితేనే రాజైన క్రీస్తు విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకున్నటువంటి నిన్ను అంగీకరించి తన వానిగా తన దానిగా దేవుడు చేసుకుని ఆత్మ సంబంధమైన పరిణయం ఆడి ఆయన నిన్ను తన సొంతం చేసుకోగలుగుతాడు. బైబిల్ చెబుతూ ఉంది.